హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. చాలా ఈజీగా చేసుకునే మిరపకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం పప్పు అయినా పప్పుచారు రసం చేసుకున్నప్పుడు అందులోకి చాలా బాగుంటుందండి. ఇందుకోసం ముందుగా మనం ఇలా మిరపకాయలు తీసేసుకోవాలండి. కొద్దిగా లావున్నవి తీసేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కారం కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి లావున్నవి తీసుకోండి. ఇలా బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా తుడిచేసుకోవాలండి. ఏదైనా ఒక క్లాత్ తీసేసుకొని తడి లేకుండా ఇలా బాగా శుభ్రంగా తుడిచేసుకోండి. ఇలా తుడిచేసుకున్న మిరపకాయలు చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులోకి 2 స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాం. ఇలా వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. జీలకర్ర అనేది గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మిరపకాయలు అనేది తడి అనేది అస్సలు లేకుండా ఉంది. ఇప్పుడేమో ఇందులో ఇలా కట్ చేసుకోవాలండి. మధ్యలో ఇలా ఘాట్లు వేసేసుకోవాలి. మిరపకాయలు అన్నీ ఇలాగే వేసేసుకున్నాం చూడండి. ఇత్తనాలు ఏం తీయకండి, ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఒకవేళ తీసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి 2 గ్లాసుల పుట్నాల పప్పు, వేయించుకున్న జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా ఎక్కువనే ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ప్లేట్ తీసేసుకోండి. ఇలా ఘాట్లు వేసుకొని పెట్టుకున్న మిరపకాయ తీసేసుకొని మనం పొడి వేసుకున్నాం కదా పుట్నాల పొడి, ఇందులో నింపేసుకోవాలండి. అన్నీ ఇలాగే బాగా నింపేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూసే ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చాలామంది వీడియోస్ పెట్టట్లేదు అంటున్నారు కదా, మేము కొద్దిగా కుదరట్లేదండి. ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా నింపేసుకున్నామండి. లోపల ఇంకా కొద్దిగా పొడి మిగిలింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి మొత్తం. ఇలా పెట్టేసుకుని ఏమైనా తిప్పేయకుండా ఒక నిమిషం తర్వాత తిప్పేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మరి కారంగా ఏమి ఉండవండి. చూడండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఎంత బాగా అనిపిస్తున్నాయో. పప్పులోకైనా, పప్పుచారులోకైనా, రసంలోకైనా చాలా బాగుంటుంది. లేకపోయినా మామూలుగా అన్నంలో తినొచ్చండి. పైనుంచి ఇలా పుట్నాల పొడి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, అలా ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తీసేసుకుందాం ఒక్కొక్కటిగా. ప్లీజ్ అండి, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నుంచి ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి.
మనం పుట్నాల పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా, అంతా వేసేసుకుంటామండి. లాస్ట్న మొత్తం వేసేసుకొని తీసేసుకుంటాం. ఇలాగే మొత్తం వేయించుకున్నామండి. పైనుంచి పుట్నాల పిండి ఎంత ఉందో అంతా చల్లేసుకొని తీసేసుకున్నాం. 1 నిమిషం పెట్టేసుకొని చూడండి ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగానే చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.